వార్తలకు స్వాగతం. ఎస్ఆర్టీవీ వార్తల్లోని ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలంలోని వనమలదిన్నె పంచాయతీలో పలు గ్రామాలలో టీడీపీ జనచైతన్య యాత్రలు ఘనంగా నిర్వహణ. పుంగనూరు రూరల్ మండలం మేడంతోటి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పునఃసంరక్షణలో భాగంగా శుక్రవారం మహాకుంభాభిషేకం. పుంగనూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించినట్లు సిఐ చంద్రశేఖర్ వెల్లడి. పుంగనూరు రూరల్ మండలం వనమలదిన్నె పంచాయతీలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనమలదిన్నె పంచాయతీలోని మీర్చేపల్లి, నాకిరేపల్లి, బసవనాయుడుపల్లె, కొత్తూరు, మేకంజామినపల్లి, ఓబిరెడ్డిపల్లి గ్రామాలలో టీడీపీ నాయకులకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు తదితర పార్టీ నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సమగ్ర నవ్యాంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల పంపిణీ, పింఛన్ల పంపిణీ పారదర్శకంగా జరిగి ప్రభుత్వం అందజేసే ఆర్థిక సహాయం ఖచ్చితంగా లబ్ధిదారులకు అందేలా చర్యలు గైకొన్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో ఆగిపోయిన ప్రభుత్వ గృహాలను టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసేందుకు కృషి చేయడమే కాకుండా అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ గృహాల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు. చంద్రన్న బీమా పథకం వలన సామాజికంగా చేతి వృత్తుల వారికి, ఇతర పనులు చేపట్టిన ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని వారు తెలిపారు. స్వయం సహాయక మహిళా సంఘాల అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎంతగానో కృషి చేస్తున్నారని, ఏ రాష్ట్రంలోని జరగని రీతిలో పెద్ద ఎత్తున రైతులకు రుణమాఫీలు చేసిన ఘనత ఒక్క నారా చంద్రబాబు నాయుడుదేనని వారు ప్రశంసించారు. రైతుల భూములకు సాగునీరు మరియు త్రాగునీరు అందించడానికి అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించి త్వరలో హంద్రనివాస్ సుజల శ్రవంతి కాలువ ద్వారా చిత్తూరు జిల్లా ప్రజలకు త్రాగునీరు, పంటల సాగుకు నీటిని అందించే విధంగా కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అభినందించారు. అమరావతి రాజధాని నగర నిర్మాణం, పలు ప్రాంతాలలో విద్యాలయాలు, పరిశ్రమల ఏర్పాటుకు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం తప్ప మరే పార్టీల ప్రభుత్వాలు చేయలేనివని సగర్వంగా వారు సవాల్ వేశారు. గ్రామాలలో టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజెప్పి ప్రజలు పార్టీలో చేరే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని వారు స్థానిక పార్టీ నాయకులను, కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో పార్టీ రూరల్ అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్, పార్టీ సీనియర్ నాయకుడు ఖలీల్, మాజీ ఎంపీపీ రత్నమ్మ, పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, జిల్లా సర్పంచ్ల సంఘ కోశాధికారి పి చంద్రారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, నేతలు ప్రకాష్, శ్రీకాంత్, మధుసూదన్ రాయల్, రాధాకృష్ణ నాయుడు, కేశవమూర్తి, జి ఆనంద్, మధుసూదన్ గుప్తా, శంకర్ శర్మ, చంద్ర, శ్రీనివాసులు, ఎంపీటీసీలు ప్రకాష్, శ్రీకాంత్, కేశవరెడ్డి, రామకృష్ణ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కూడా జనచైతన్య యాత్రలో గ్రామాన అదేవిధంగా మండల వారిగా కూడా నియోజకవర్గం అంతా మరి రాష్ట్రం అంతా కూడా గౌరవనీయులైనటువంటి మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు అదేవిధంగా కూడా పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు గారు, మరి యువ సోదరులు, యువ నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు వీరు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి తెలుగుదేశం ప్రభుత్వ పటిష్టతే కాకుండా కూడా గ్రామాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందుల్లో కోల్పోయినటువంటి గ్రామాలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ అన్ని వర్గాల వారిగా కూడా ఎన్నో ఇబ్బందుల్లో ఉండి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, మరి గ్రామాల్లో నాగరికత తుంపులో భాగంగా కూడా సిమెంట్ రోడ్లు కానీ, మరి అదేవిధంగా రైతాంగానికి కరెంటు కానీ, అదేవిధంగా కూడా నిత్య అవసరాలకు ఉన్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ బియ్యం పథకం కానీ, ఆర్థికంలో ఇబ్బంది ఎన్నో కార్యక్రమాల్లో భాగంగా కూడా
దాదాపు మన ముఖ్యమంత్రి గారు 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఒడ్డాడి మరి ఆ యొక్క గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అవినీతి గ్రామాలను పట్టించుకోని పరిస్థితిలోన నిత్య జీవనంలో ప్రజలకు ఇబ్బందులు కలిగే సందర్భంలో కూడా 2800 కిలోమీటర్లు నడిచి ఆ రోజు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురి అయినారు, గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పని ప్రత్యక్షంగా కూడా నడక రూపంలో తెలుసుకున్న తర్వాత చాలా కార్యక్రమాలన్నీ కూడా అప్పుల మాఫీ కానీ, మరి డాక్రా మహిళల ఇబ్బందులు కానీ, మరి పెన్షన్ల ఇబ్బందులు కానీ, మరి ఇండ్ల ఇబ్బందులు కానీ, ఏవైతే కీర్తిశేషులు రామారావు గారు ప్రజా సంక్షేమంలో భాగంగా కూడా ఇంతకుముందు కూడు నీడ గుడ్డ అని చెప్పని గ్రామ సీమలందరూ కూడా అన్నీ కూడా మరి నిత్య వేళల్లో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా దేదీప్యంగా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండాలని చెప్పని ఒక నూతన వరుడితో కంకణం కట్టుకుని ఆ రోజు తెలుగుదేశాన్ని స్థాపించి మేలంతోటి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయ పునః సంరక్షణ కార్యక్రమం 2 రోజుల పాటు ఆలయ అర్చకులు నిర్వహించి శుక్రవారం మహాకుంభాభిషేకంతో పూర్తయింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బెంగళూరు నగరంలో స్థిరపడిన ఈ గ్రామ ప్రాణేశ్వర చలపతి కుటుంబాల వారు స్థానిక దాతల సహాయ సహకారాలతో శ్రీ అమ్మవారి ఆలయ పునః ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. సర్వ విఘ్నాలకు అధిపతి అయిన వినాయక పూజ, కలశ పూజ, హోమాలతో ఆలయ అర్చకులు ఋత్వికులు వేద మంత్రోచ్చారణలతో మొదలై 2వ రోజైన శుక్రవారం అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి వేద మంత్రోచ్చారణలతో పూజించి ఆపై మహాకుంభాభిషేకాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఆ గ్రామ భక్తులే కాకుండా చుట్టుపట్ల గ్రామాల నుండి కూడా భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజలు చేయించి తీర్థ ప్రసాదాలను సేవించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ಮನುಷ್ಯನಲ್ಲಿ ಇಷ್ಟ ದೇವತಾ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ರಿ. ಸ್ವಲ್ಪ ನೀರು ಮುಂದೆ ಸಹಸ್ರ ఎక్కడే ఉంది చూడండి, ఎక్కడే ఉంది ఎక్కడే ఉంది చూడండి, ఎక్కడే ఉంది
నిన్నటి నుంచి పునఃసంప్రోక్షణ మహోత్సవము జరుగుతుంది. దాంట్లో మొదటి భాగంగా నిన్న సాయంత్రం గణపతి పూజతో ప్రారంభమై ఇప్పుడు పునఃసంప్రోక్షణ కుంభాభిషేకంతో పూర్తయింది. నిన్న గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, రక్షాబంధనం, దేవనాంది, పంచగవ్య మేళనం, కలశ ఆరాధన, నవగ్రహ ఆరాధన, ప్రధాన దేవత ఆరాధన జరిగింది. ఈరోజు ఉదయం పునః ప్రారంభమై కలశ ఆరాధన, గోపూజ, మండప ఆరాధన, గణపతి హోమము, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణ్యాః శ్రీ చౌడేశ్వరి అమ్మవారి యొక్క హోమము, ఆవాహిత దేవతా హోమము, పూర్ణాహుతి, కుంభాభిషేకంతో ఈ కార్యక్రమం పరిపూర్ణమైంది. పూనుకొని సహకారం అంతా తీసుకొని చేయించిన వారు ప్రాణేశ్వరరావు వాళ్ళ దంపతులు మరియు గ్రామస్తులు, ఈ గ్రామస్తులు ప్రాణేశ్వరరావు దంపతులు మరియు బెంగళూరు వాస్తవ్యులైన చలపతి వారి దంపతులు, తర్వాత ఈ గ్రామస్తులే ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ఈ గ్రామస్తులే చలపతి వాళ్ళ దంపతులు, తర్వాత భక్త బృందము, వీళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి నడుము కట్టి చేయూతనిచ్చి చేసినారు. వీరందరికీ పరమాత్ముడు మీకును అశేష ప్రజానీకానికి కూడా ఆ నవదుర్గా మహాతల్లి తల్లుల మరియు చౌడేశ్వరి దేవి కృపా కటాక్షాలు ఉండాలని, తద్వారా స్త్రీలకందరికీ అఖండ సౌభాగ్యాలు వర్ధిల్లాలని, గ్రామమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, పంటలు అంతా బాగా పండి వ్యవసాయం బాగా వృద్ధి కావాలని చెప్పేసి అందరికీ ఆ నవదుర్గా సహిత చౌడేశ్వరి దేవి పూర్ణానుగ్రహం కలుగుగా కానీ ప్రార్థన చేస్తున్నాము. పునర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ హరిప్రసాద్ పర్యవేక్షణలో పోలీసులు యూనిఫామ్ తో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు తమ కర్తవ్యంలో అప్రమత్తతతో పాటు క్రమశిక్షణాయుతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలైనా ఎదుర్కొనే విధంగా పోలీసులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ హరిప్రసాద్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు పోలీసులు పాల్గొన్నారు. చెప్తే కులంలో ఉన్న ఇంకోటి ఉన్నా చేయాల్సిన పని చేసేయాలా. మీరు కులంలో లేరనే కదా చెప్పడం. బాధలు चलेगा सामने से लड़ जाए पैसे सामने से Select, cut, select. Hey, go. Up, 2, 3, go. 2, 3, up. 2, 3, go. 2, 3, hey, 2, 3, hey, up. Left, right, left. Left, right, left. Left, right, left. Stop, stop.
Hey!
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 5వ తేదీన 6 గంటలకు శ్రీ ఓం శక్తి అమ్మవారి చిత్రపటాన్ని పుంగనూరు పురవీధులలో ఊరేగిస్తారు. 6వ తేదీ ఆదివారం 9 గంటలకు దీప యాగ వేల్వి పూజలను నిర్వహించి మధ్యాహ్నం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆలయ అర్చకులు మరియు మందిర పెద్దలైన ఓం శక్తి సుభద్రమ్మ, ఓం శక్తి మణిలు ఒక ప్రకటన ద్వారా ఎస్ఆర్టీవీకి తెలియజేశారు. ఎస్ఆర్టీవీ వార్తల్లోని ఈనాటి ముఖ్యాంశాలు. పుంగనూరు రూరల్ మండలంలోని వనమలదిన్నె పంచాయతీలో పలు గ్రామాలలో టీడీపీ జనచైతన్య యాత్రలు ఘనంగా నిర్వహణ. పుంగనూరు రూరల్ మండలం మేడంతోటి గ్రామంలో శ్రీ చౌడేశ్వరి అమ్మవారికి పునఃసంరక్షణలో భాగంగా శుక్రవారం మహాకుంభాభిషేకం. పుంగనూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించినట్లు సిఐ చంద్రశేఖర్ వెల్లడి. ఇవి ఈనాటి ఎస్ఆర్టీవీ వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.